నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక స్కాచ్ పురస్కారం. ఢిల్లీలో అవార్డు అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పెరటాసి నెల ప్రారంభం. శనివారాల వ్రతాలకు శ్రీకారం చుట్టిన భక్తులు, వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. మెఫ్మా కార్యాలయంలో హోం కంపోస్టింగ్ పై ఆర్పీలకు అవగాహన కల్పించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. హుండీ లెక్కింపు ప్రాంతంలో దొంగతనం చేసిన వ్యక్తి విషయంలో అడ్డగోలుగా కుదుర్చుకున్న రాజీపై విచారణ జరపాలి. కారణభూతులను బయటపెట్టాలి. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్, డాలర్ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. పెరటాసి నెల శనివారాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు శనివారం ఉదయాన్నే వైష్ణవ ఆలయాలను సందర్శించి భక్తి శ్రద్ధలతో మొక్కులను తీర్చుకున్నారు. శనివారం వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, పెరటాసి నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ వ్రతం చేయాలనుకునేవారు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు, పువ్వులతో అందంగా అలంకరించాలి. అనంతరం దీపారాధన చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. తులసి ఆకులు, తామర పువ్వులు చామంతి పూజలకు ఉత్తమమైనవి. ఈ వ్రతంలో భాగంగా పాయసం, శనగలు, వడపప్పు, పులిహోర వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూజ అనంతరం పేదవారికి అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం శుభకరం. ఈ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనలాభం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహ జాప్యం ఉన్నవారు, సంతానం లేనివారు ఈ వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే శని దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కాగా పెరటాసి నెల నేటి శనివారం నుండి ప్రారంభం కావడంతో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు మెట్లకు పసుపు, కుంకుమ రాసి పూజలను చేశారు. శ్రీవారి పాదాల మండపాన్ని మొదలుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా ఆరాధించారు. శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవం, అనేక వేల కోట్ల మంది భక్తజనులకు కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో విశేషమైనటువంటి మాసం కన్యామాసం. దీనినే పెరటాసి నెల అని కూడా పిలుస్తారు. పెద్దల యొక్క ఎంతోమంది గొప్ప గొప్ప భాగవతులు, భక్తుల యొక్క నమ్మకం ఈ కన్యామాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజునే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు భక్తులనందరినీ కూడా విశేషంగా మొట్టమొదటిసారి అనుగ్రహించారు అని పెద్దలందరి యొక్క నమ్మకం కూడా. అటువంటి గొప్పదైనటువంటి మాసం ఈ కన్యామాసం. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించి ఆ కన్యారాశిలో ఉండేటువంటి కాలాన్నంతటినీ కూడా ఈ కన్యామాసం అంటారు. అందులో శ్రవణ నక్షత్రం చాలా విశేషం. అందుకే కన్యామాస శ్రవణ నక్షత్రానికే అవభృదోత్సవం, చక్రస్నానాన్ని నిర్వహించేలాగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఆచరిస్తారు. ఇటువంటి ఈ కన్యామాసంలో వచ్చేటువంటి శనివారాలు చాలా విశేషమైనటువంటివి. సామాన్యంగా శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో విశేషమని, ఆ రోజు విశేష కైంకర్యం శనివార వ్రతాదులన్నీ కూడా స్వామివారికి ఆచరించవచ్చునని చెప్పి సకల పురాణములన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందులోనూ విశేషించి ఈ కన్యామాస శనివారం అనేటువంటిది అత్యంత ఫలప్రదాయకమవుతుంది. ఈ కన్యామాస శనివారం ప్రస్తుత ఈ సెప్టెంబర్ నెలలో 20వ తేదీ మరియు 27వ తేదీ, అదేవిధంగా అక్టోబర్ నెలలో 4వ తేదీ మరియు 11వ తేదీ కూడా ఈ కన్యామాస పెరటాసి నెల శనివారములు చాలా విశేషంగా ఉన్నాయి. కనుక ఈ శనివారాలలో ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు యొక్క ఆరాధన, విశేషించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క దివ్య నామములను మనమందరం కూడా ధరించి భక్తి శ్రద్ధలతో స్వామే స్వయంగా చెప్పినట్లుగా
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని స్వామి చెప్పినట్లుగా భక్తి ప్రపత్తులతో ఈ కన్యామాస పెరటాసి నెల శనివారములలో కనుక మనం కైంకర్యం చేసినట్లయితే స్వామికి గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని చక్కగా మనం అందరం కూడా పొందగలుగుతాం. మరి అటువంటి కైంకర్యాన్ని చేయగలిగేటువంటి భాగ్యాన్ని కూడా మనందరికీ కూడా ఉపాయభూతుడు కూడా తానే కనుక ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు శనివారం తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని, ప్రజల ఓటు హక్కును దోచుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను గల్లంతు చేస్తూ లేని వారి ఓట్లను ఓటర్ల జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న అధికారులు, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు తెలిపి భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, బీజేపీ అరాచకాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న ఓట్ చోరీతో ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాయబడుతున్నాయని విమర్శించారు. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోతున్న దుస్థితి బాధాకరమని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని, తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. అయితే అధికార దాహంతో బీజేపీ ప్రభుత్వం ఈసీని తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఏఐసీసీ, ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంబంపాటి మురళీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కానీ మోదీ పాలనలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది క్షమించరాని నేరమని తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువనేత ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిత్యం కొనసాగిస్తామని తెలిపారు. ఓటు హక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరికి దానిని తిరిగి అందించేంత వరకు వెనుకాడ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలో ఓటర్ల జాబితాలో స్పష్టమైన ఫోటోలతో ఓటర్ వివరాలు ఉండాలని తెలిపారు. తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్ రెడ్డి, కేకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త లోకేష్ రెడ్డి, ఎస్సీ విభాగం నాయకులు నరేంద్రబాబు, తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. దేశంలో దొంగలు పడ్డారు. ఈరోజు దేశంలో ఓట్ల దొంగలు పడ్డారు. వీళ్ళ కోసం రాహుల్ గాంధీ గారు వేట సాగిస్తున్నాడు. దొరికినట్టు వేరుతున్నాడు. ఈరోజు దేశంలో ఓట్లు విపరీతంగా దొంగ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం తొందరలోనే గద్దె దిగే రోజు వస్తుందని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఈరోజు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్నాడు. మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా దొంగ ఓట్లు ఎవరెవరు ఎక్కడికి వేసి ఉండేది ఏమేమిటి అని ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేసుకొని వీరు దేశంలో దొంగలు పడ్డారు. వీళ్ళు తొందరలోనే వీళ్ళ అంతం అందిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల కుంభకోణానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. మా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో జరిగిన ఓట్ల కుంభకోణాన్ని బయటపెట్టి ఒక ఎఫ్ఐఆర్ నమోదైన కర్ణాటకలో పలు దఫాలుగా 18 సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కావాలని కర్ణాటక సిఐడి వాళ్ళు అడిగితే
ఇంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ వివరాలు ఇవ్వకుండా దాచిపెడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న నేరస్తుల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కాపాడుతున్నాడు ఈ వ్యక్తులని, ఈ దొంగలని మనకు సుస్పష్టమవుతుంది. దీని మీద ప్రజా ఉద్యమం తప్పదు. ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా దిగిపోవాలన్నా అది ఓటు హక్కు ద్వారానే సాధ్యం. అటువంటి ఓటు హక్కును కాలరాస్తూ దొంగ ఓట్లతో, కుంభకోణాలతో, ఓట్ల చోరీతో అధికారంలోకి వస్తున్న ఒక పార్టీకి కళ్ళు మూసుకొని మద్దతు తెలుపుతున్న ఎన్నికల సంఘం తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ప్రజా ఉద్యమం తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. పిలుపు మేరకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నటువంటి ఓట్ చోరీ సంతకంలో భాగంగా మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఓట్ చోరీ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ నెల జరుగుతున్నటువంటి ఈ సంతకాల సేకరణలో తిరుపతి ఓటర్ మహాశయులందరూ వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం, వారి యొక్క ఉద్యోగాల కోసం మన ఓటుని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని దయచేసి తిరుపతిలో ఓటర్ మహాశయులందరూ కూడా వాళ్ళ ఓటర్ నెంబరు సంతకం చేసి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన. తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ ఓట్ చోరీ పైన ఇచ్చినటువంటి ఈ ఉద్యమానికి ఆయనకి సపోర్టుగా ఈ దేశవ్యాప్తంగా నిలబడుతుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఓట్ చోరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ తిరుపతి జిల్లా వాసులందరూ కూడా రాబోయేటటువంటి తరాల గురించి తప్పనిసరిగా మనం అందరం కూడా బాగుండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఓట్ చోరీ విధానం పోవాలి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం విపరీతమైనటువంటి ఓట్ చోరీ విధానానికి పాల్పడుతూ వారు అన్యాయం చేసి ఈసీని చేతిలో పెట్టుకొని వాళ్ళు తొత్తులుగా మార్చుకొని ఈరోజు పూర్తిగా దేశంలోనే అన్యాయపు పరిపాలన జరిపిస్తున్నారు. నిజంగా ఇది అన్ని పార్టీలకి తీరని లోటు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ ఓట్ చోరీ విధానంలో, ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకోవాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరియు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఓట్ చోరీ విధానం అనేది ఇప్పుడు కానీ మనం ఉద్యమం స్టార్ట్ చేయకపోతే ఈ ఉద్యమంలో ఎవరు పాలు పంచుకోకపోయినా కూడా నష్టపోయేది మనమే తప్ప మరి ఎవరు కాదని తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల విధానాన్ని అమలుపరచకుండా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్లు కూడా పూర్తిగా ఎలక్షన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా దాన్ని కరెక్ట్ అయినటువంటి విధానంలో పాల్పంచుకోకుండా ఖచ్చితంగా రౌడీజం చేస్తారు. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు నామినేషన్ పేపర్లను కూడా ఇంకొకరిని వేయనీయకుండా చించేసి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగానే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అఖిలపక్షంగా అందరూ కూడా కలిసికట్టుగానే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అది మాత్రమే కాకుండా ఈ యొక్క సంతకాల యొక్క సేకరణలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంతకం పెట్టి దీని కన్నా ముందుకు ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటే ఈ రాబోయేటటువంటి ఈ యొక్క అన్ని అక్రమాలకి అడ్డుకట్ట వేయొచ్చని తెలియజేసుకుని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మొదటి దర్శనం భగవంతుడు కల్పించిన శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుపతి అలిపిరి ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతిలో ఉన్న యాదవ్ సంఘం నాయకులు అందరూ టీటీడీకి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ గా నయనారు మహేష్ యాదవ్కి అవకాశం కల్పించినందుకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తిరుపతి యాదవ్ సంఘాల నాయకులు అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అశోక్ సామ్రాట్ యాదవ్, ఈతమాకుల హేమంత్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, రామచంద్ర యాదవ్, బీసీ మాజీ అధ్యక్షులు టీటీడీ
తాతయ్యగుంట మాజీ చైర్మన్ భరణి యాదవ్, రవిశంకర్ యాదవ్, సుబ్బు యాదవ్, సంఘం నాయకులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ యాదవ్ ఎందుకంటే ఇంత మునుగోడు చేసినచ్చు. అయితే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా యాదవులకి ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం యాదవ కమ్యూనిటీకి. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఈ కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి అందరికీ యాదవ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మాది చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయినది. తిరుమలలో శరభయ్య విగ్రహం, శరభయ్య మఠం స్థలం గురించి కొన్ని సంవత్సరాలుగా దానిపైన ప్రతినిధులకి, చైర్మన్లకి అందరికి కూడా మా యొక్క విన్నపం. ఆ యొక్క కోరిక కూడా చేసి యావత్ భారతదేశం మొత్తం ఉన్న యాదవులందరి కోరిక అది. తిరుమలలో అన్ని మఠాలు ఉన్నాయి. యాదవ మఠం దేవుడిని మొట్టమొదట బయట యాదవ శరభయ్య విగ్రహం పెట్టమని చెప్పి శరభయ్య మఠానికి అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేయమని, దానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ యొక్క యాదవుల కోరికను కూడా తీర్చాలని ఈ యొక్క ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ యొక్క చైర్మన్ కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. మా నాయకులు ఇక్కడ భరణి యాదవ్, మాజీ గంగమ్మ గుడి చైర్మన్, నా పేరు రామచంద్ర యాదవ్, కట్ట జయరామ్ యాదవ్, ఈతమాకుల హేమంత్ యాదవ్. మీకందరికీ తెలుసు, స్థానికంగా భగవంతుని బయట తీసుకొచ్చినటువంటి శరభయ్య విగ్రహం లేదన్నది యాదవుల యొక్క మొదటి నుండి కోరిక. ఈరోజు మీరు తిరుపతి పురవీధుల్లో ఎక్కడైనా చూడండి, అనేక మంది విగ్రహాలు ఉన్నాయి. తిరుమలలో లేవు, కానీ తిరుపతిలో అందుకు సంబంధించి అనేక విగ్రహాలు ప్రతి వీధిలో ప్రతి చోట దర్శనమిస్తాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చారిత్రక నేపథ్యంలో మొట్టమొదటి భగవంతుడు దర్శనమైనటువంటి శరభయ్య విగ్రహం లేకపోవడం ఈ భారతదేశంలో ఉన్న యాదవులందరూ కూడా పెద్ద లోటుగా భావిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సారథ్యంలో హిందూ ధార్మిక సంస్థను మేము పునికి పుచ్చుకుంటామనే హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి బీజేపీకి కూడా మా విన్నపం. నిజంగా మేము స్వామివారి భక్తులు. ఇది మేము మీరు చెప్పుకునేదిగా స్వయాన వెంకటేశ్వర స్వామి ఆయన నోటితో ఇచ్చిన వరం, ఆయన నోటితో చెప్పిన వాగ్దానం ఇది. కాబట్టి ఇప్పటికైనా యాదవుల యొక్క మనోభావాలను గుర్తించి వెంటనే తిరుపతిలో యాదవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఇటు రాష్ట్ర శరభయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రకంగా మాకు సదుపాయం కల్పించాలనేది ఒకటి. రెండోది, ఇందాకే చెప్పారు మా జయరామ్ గారు, మఠాలు. మీరు తిరుమలలో కనుక చూస్తే అన్ని మఠాలు ఉన్నాయి. గతంలో యాదవులకు మఠం ఉంది, కానీ కాలక్రమేణా అది వైండప్ చేసే క్రమంలో, లేకపోతే తిరుమలకి భక్తులకు అందుబాటులో తెచ్చుకునే క్రమంలో మా యాదవ మఠం మాయమయ్యి అందరికీ ఉంది, కానీ ఈరోజు యాదవులకు మఠం లేకుండా పోయింది. కాబట్టి యాదవులకు మొట్టమొదటి దర్శనం ఉన్నవారికి కూడా ఏదైతే బ్రాహ్మణుల కైంకర్యానికి గతంలో బ్రాహ్మణులు యాదవులు పక్కపక్కనే ఉండి స్వామివారి కైంకర్యానికి వచ్చేవాళ్ళు, క్రమంగా అది ఈరోజు ఏమైందంటే బ్రాహ్మణులు మాత్రం ఒక చోట వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఈరోజు తిరుమలలో ఉంది. కానీ యాదవులకు మాత్రం చిన్న క్వార్టర్స్ లాంటిది కేటాయించి మమ్మల్ని దూరంగా పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సాంప్రదాయం మీరు పాటిస్తున్నారు కాబట్టి ఇదే సాంప్రదాయాన్ని ఇటు యాదవులు కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చొరవ తీసుకుంటున్నప్పి ఆశిస్తూ, యాదవ సంఘం ఈరోజు యాదవులపైన ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి గంగమ్మ చైర్మన్ ఎలా ఇచ్చారో మిగతా మేము కోరిన కోరికలు కూడా ఆ విధంగా నెరవేరుస్తారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ వారిని మేము వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నాం. అలా దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలను జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష నందిమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప
నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబాదేవి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు. శనివారం తవణంపల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల పట్ల వివక్షత చూపకుండా ఆత్మస్థైర్యంను నింపే విధంగా మెలగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రత్యేక అవసరాల పిల్లలకు అందించి వారి విద్యకు అన్ని విధాలుగా ప్రభుత్వం అందిస్తున్నదని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కోరారు. అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ, ఐఈ కోఆర్డినేటర్ మధు, ఎంఈఓ హేమలత, మోహన్ రెడ్డి, బంగారుపాలెం ఎంఈఓ నాగేశ్వరరావు, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, తవణంపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి ప్రతి ఏడాది ప్రభుత్వం నిర్వహించే రీఅసెస్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్పొరేషన్, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి పిల్లల్లో మార్పులను గమనించి వారి ఎదుగుదలకు అనుగుణంగా, వారి శారీరకమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఇస్తున్నటువంటి పరికరాలని మార్చడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ 120 మంది 6 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి పిల్లలకి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ లింబ్స్, అలాగే వినికిడి పరికరాలు, అలాగే కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారికి కళ్ళజోళ్ళు, ఇతరత్ర శారీరకమైనటువంటి లోపాలు కలిగినటువంటి వారికి ఆయా అవసరాలు కలిగినటువంటి పరికరాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇవ్వడానికి అంటే ప్రతి సంవత్సరం కూడా వారి శరీరంలో మార్పులు వస్తాయి, ఎదుగుదల వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పరికరాలను మార్చాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. అంటే ప్రత్యేక అవసరాలతో పుట్టినటువంటి పిల్లలు ఏ తల్లిదండ్రులకి భారం కాకూడదు, బరువు కాకూడదు, వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సాధారణమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వారికన్నా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టి వారి పట్ల జాగ్రత్త, బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఉన్నటువంటి 120 మంది పిల్లలు వారందరికీ కూడా ఈరోజు డాక్టర్లు వచ్చి అసెస్మెంట్ చేస్తున్నారు. వారికి తదనుగుణమైనటువంటి పరికరాలను పంపిణీ చేసి సాధారణమైనటువంటి పిల్లలతో పోటీ పడే విధంగా వారిలో మార్పులు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపి తల్లిదండ్రులకు కూడా వారు భారం కాదు, వారిలో ఉన్నటువంటి టాలెంట్ను కూడా బయటకు తీయడానికి ఒక వేదికగా ఇది నడుస్తుంది. తవణంపల్లి మండల కేంద్రంలో కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పడానికి ఒక పాఠశాల కూడా ఉంది. దానికి చాలామంది దాతలు ఇక్కడ ముందుకు వచ్చి వాటిని సంరక్షిస్తున్నారు కూడా.
కాబట్టి సమాజంలో ఇలాంటి వారికి తోడుగా నిలవడం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి బాధ్యతతో పాటు అలాంటి వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటాం. వారి ధైర్యానికి ఇది ఒక వేదిక అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు కూడా వారందరికీ కూడా సాధారణ స్థితిని కల్పించాలని మరొకసారి దేవుణ్ణి వేడుకుంటున్నాను. పెరటాసి మాసం మొదటి శనివారం కావడంతో నగర సంకీర్తన మండలి సభ్యులు గోవింద నామస్మరణతో తిరుపతి నగరం మారుమ్రోగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపై గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తి భావాన్ని చాటారు. పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైంది. ఈరోజు తిరుమల శనివారాలలో మొదటి వారము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వారాలు. ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనేది చాలా గొప్పదైన సంకీర్తన, నగర సంకీర్తన. ఈ రోజు నుంచి తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క 4 వారాలు 5 వారాలు తిరుమల శనివారాలు బాగా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ నగర సంకీర్తనము చాలా అనుకూలంగా శనివారం వచ్చింది కాబట్టి చాలా అనుకూలమైనది. ఈ నగర సంకీర్తన గోవిందరాజు చుట్టూ ప్రదర్శన చేసేదానివల్ల మాకు చాలా ఆనందము, భక్తులకు ఆనందము, వినేవాళ్ళకి ఆనందము, అందరికీ ఆనందం. నమో వెంకటేశాయ. స్వామివారి ఎక్కడో విజయవాడ నుంచి వచ్చామండి. స్వామివారి భజన చూసేటప్పటికి నాకు తన్మయం అయిపోయింది. ఆ స్వామివారి కృపా కటాక్షం అందరూ ఎందు ఉండాలని, ఈ తిరుపతి ఆ స్వామివారు ఎల్లవేళ ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నానండి. జై గోవింద, జై గోవింద. నమో వెంకటేశాయ. మేము ఈ భజన బృందం గోపీనాథరెడ్డి, గుండాల గోపీనాథరెడ్డి అనే వ్యక్తి ద్వారా మొదట అనుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతోంది ఈ కార్యక్రమం మొదలుపెట్టి. ఈ 2 సంవత్సరాలలో ప్రతి శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ భజన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 2 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ మిత్రులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ ముహూర్తంలో భగవంతుడి భజన చేయటం ద్వారా ఆయన ప్రశాంతంగా దీన్ని విని ఆ విధంగా భజన చేసే భక్తులని అనుగ్రహిస్తాడనేది మాకు గట్టి పెద్దవాళ్ళు చెప్పిన శాస్త్ర ప్రకారం తెలిసిన విషయాలు ఇవి. భగవంతుడు ఆ విధంగా భగవంతుని అనుగ్రహం మనం పొందాలంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి భజన కార్యక్రమాలు పొద్దునే పూట భగవంతుని గురించి చేస్తూ ఆ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలనేది మా అందరి కోరిక. ఈ భజన బృందం కూడా ఆ విధంగా కోరుకుంటుంది. ఈరోజు ముఖ్యంగా ప్రశస్తంగా శనివారాలని చెప్పుకుంటాం, తిరుమల శనివారాలని చెప్పుకుంటాం. ఆ శనివారంలో ఈరోజు మొదటి రోజు. మన జిల్లాలో సాంప్రదాయం ఏంటంటే ఈ 5 శనివారాలు కూడా అందరూ ఒక ప్రొద్దులు ఉంటారు. వెంకటేశ్వర స్వామికి ప్రొద్దులుంటూ ఆ విధంగా మొక్కు తీర్చుకుంటారు. ఈ 5 వారాలు కూడా చాలా పవిత్రమైన శనివారాలు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మొదటి శనివారము. ఈ కార్యక్రమం దివ్యంగా భక్తులంతా కలిసి చేస్తున్నారంటే ఇది చాలా ఆనందదాయకము. తిరుపతిలో ఉండే నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి శనివారం రావాలని మేము చాలా విన్నపాలు చేస్తూ ఉన్నాము. చాలామంది భక్తులు వస్తున్నారు. సుమారు ఇప్పుడు 100-150 మంది వరకు మా సభ్యులు అయినారు. ఆ విధంగా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ తిరుపతి మహానగరం, ఈ నగరం పవిత్రమైన నగరం, ఇది ఆధ్యాత్మిక నగరం, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరం, కలియుగ దేవుడు. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టును ప్రతిష్టాత్మక స్కాచ్ పురస్కారం వరించింది. కాగా ఢిల్లీలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి మండలంలోని ఏ రంగంపేట, కందులవారిపల్లి, చిన్న రామాపురం గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మొదలైన స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు ప్రారంభించి మొదటి సంవత్సరంలోనే 1600 గృహాలపై సౌర పలకలను ఏర్పాటు చేసినందుకు దేశంలోనే ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటుతో ఈ ప్రాజెక్టులో భాగంగా 1600 గృహాలపై 20.68 కోట్ల రూపాయల ఖర్చుతో సౌర పలకలను 45 రోజుల్లో పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 10.19 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.49 కోట్లు 3396 కిలోల వాట్ల ఇన్వాల్ట్ కెపాసిటీతో ఏర్పాటు చేయబడిన ఈ సౌర పలకలు ఒక సంవత్సరానికి 3.79 కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 4.89 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇది 1.92 లక్షల చెట్ల యొక్క కార్బన్ ఉద్గారాలు తగ్గింపు సామర్థ్యానికి సమానమైనది. అనతి కాలంలోనే ఈ లక్ష్యాన్ని సాధించినందుకు శనివారం న్యూఢిల్లీలో ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ అవార్డును ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ సురేందర్ నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అందుకున్నారు. ఈ సందర్భంగా వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాయని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, స్వర్ణ నారావారిపల్లి స్పెషల్ ఆఫీసర్ సుశీలాదేవి మరియు ఇతర జిల్లా అధికారులు అభినందనలు తెలియజేశారు. Good morning everyone. So first of all I thank Scotch Group for selecting us for this award. This project entails the vision of Honorable Prime Minister and the vision of Honorable Chief Minister in bringing rooftop solars to all the households, especially in rural areas. So we have taken this concept in a saturation mode in 40 habitations covering 3 major gram panchayats. We have done rooftop solars, in saturation mode to all the households, 100% of all the households in a span of 45 days. So we could do this with continued motivation of all the rural household beneficiaries, explaining to them the overall vision of Pradhan Mantri Muft Bijli Yojana and then the benefits of rooftop solar. Thank you everyone. Thank you. Thank you, sir. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు మంటగలిపారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఆరోపించారు. హుండీ లెక్కింపు ప్రాంతంలో దొంగతనం చేసిన రవికుమార్ కేసు విషయంలో అప్పటి టీటీడీ పాలక మండలి లోక్ అదాలత్ కేసు పెట్టి చెట్టు క్రింద పంచాయతీ చేసి రవికుమార్ దగ్గర కొంత ఆస్తిని టీటీడీకి రాయించి మరికొంత ఆస్తిని అప్పటి టీటీడీ పెద్దలు నొక్కేశారని, అసలు లోక్ అదాలత్లో కేసును కాంప్రమైజ్ చేయించుకున్న పోలీసు అధికారి ఎవరో చెప్పాలంటూ నిలదీశారు బోర్డు సభ్యులు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా వ్యాజ్యం ప్రకారం రవికుమార్ దొంగతనం చేసినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్నీ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలంటూ సిబిసిఐడిని కోర్టు ఆదేశించిందని, దీనిపై సిబిసిఐడి త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించబోతుందని బోర్డు సభ్యులు వ్యాఖ్యానించారు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామన్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది.
చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా. దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్ళారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి విజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా. గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఇలా ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి, ఎవరు ఆ పోలీస్ అధికారి? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ జరిగితే ఎవరు ఆ పోలీస్ అధికారి? తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ ఈరోజు మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతుందనేసి అని. మీరు ఈరోజు అసలు ఎంత పెద్ద బాధాకర విషయం ఏంటంటే, ఒక సీసీటీవీ ఏదైతే ఉంటుందో దేవస్థానానికి సంబంధించినటువంటి కంట్రోల్ కమాండ్ రూమ్ ఉన్నటువంటి మొత్తం డేటా అండ్ వీడియోని కూడా అరేంజ్ చేసేసి అక్కడ ఏదైతే భక్తులు మర్చిపోయే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా మెయింటైన్ చేసి 90 రోజుల వరకు ఆ భక్తులు వచ్చి దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ చెప్పకపోతే అవి ఉండీలు వేసేయాలి. అవి కూడా ఉండీలు వేయకుండా అవి కూడా పంచుకునేసి, ఆ పంచుకునేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ గారు, మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యేసి ఈ వీడియోస్ అంతా అరేంజ్ చేసి భక్తులు ఏవైతే మర్చిపోతున్న కానుకలు అవన్నిటిని కూడా పంచుకునేసేయడం జరిగింది. దానిపైన క్లియర్గా విత్ ఎవిడెన్స్తో విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది మీకు అందరికీ కూడా ఇస్తాం. సో ఇంత ఘోరంగా జరుగుతుంటే ఈరోజైతే ప్రతి ఒక్కరు ఏదంటే మాట్లాడుతున్నారు తల ఉదయం లేస్తే భగవంతుడి గురించి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడవుందనేసి అని. మరి ఇవన్నీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి నిదర్శనమే ఈరోజు ఈ రిపోర్ట్స్, ఈ వీడియోస్ అన్నీ బయట వస్తున్నాయి. ఇంత పెద్ద క్రైమ్ జరిగితే దాన్ని బయట ఆనికుండా, ప్రజలకు చూపించుకుంటా, బోర్డుకి తీసుకొని పోకుండా అనఫిషియల్గా బయట సెటిల్మెంట్ చేశారంటే అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుంటారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది ఇప్పటికే. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే భగవంతుడు డబ్బు తింటే దానికి 100 రెట్లు భగవంతుడు తిరిగి కట్టించుకుంటాడు. అదే వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి పవర్. సో కాబట్టి దయచేసి ఇంకనైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా గతం చేసినవన్నీ కూడా మీ అంతటా మీరు వచ్చి సరెండర్ అయ్యి మేము అప్పుడు తప్పు చేసినామనేసి అని ఒప్పుకుంటే భగవంతుడు కనీసం రాబోయే రోజుల్లో మిమ్మల్ని క్షమించి వదిలేస్తానని కూడా నేను ఈ మీడియా మొత్తంగా చెప్తున్నాను. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. మహిళలు వివిధ అంశాలతో పాటు న్యాయ చట్టాలపై అవగాహనతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవగాహన పెంపొందించుకోవాలని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ న్యాయ చట్టాల ఆవశ్యకతను వివరిస్తూ మహిళలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి న్యాయపరమైన చట్టాలు ఏ విధంగా సహకరిస్తాయి అన్న అంశాలను వివరించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ న్యాయ చట్టాలను వినియోగించుకుని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మాట్లాడుతూ మహిళలు ముందు తమ గురించి తాము ఆలోచించుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మన కుటుంబాన్ని, మనం సమాజాన్ని మనం బాగు చేయగలమని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ల పట్ల అవగాహనతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఏ నాగార్జున రెడ్డి, మెఫ్మా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం ఒక ఆడవాళ్ళలో పుట్టాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, పెద్దవాళ్ళు చూసుకోవాలి, అందరినీ చూసుకుంటూ ఫస్ట్ మనకి మనం ప్రియారిటీ ఇవ్వాలి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ మనం చూసుకోగలం. వర్క్ ఎక్కువ ఉంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, నేను బయట పని చేస్తున్నాను, నాకు టైం లేదు, మనకే మనం టైం కేటాయించుకోలేకపోతే ఎట్లా? మనం కేటాయించుకోవాలి కదా. ఫస్ట్ మనం ఒక హ్యూమన్ బీయింగ్ కదా, దాని తర్వాతే అంతా అందరూ మన ఏ బంధుత్వాలైనా, రిలేటివ్స్ అయినా, ఏదైనా తర్వాత వచ్చినవే. ఫస్ట్ మనం ఇండివిజువల్ ఒక పర్సన్ కాబట్టి మనం ఫస్ట్ మన కోసం మనం బతకాలి. మనం బ్రతుకుతూ ఎదుటి వాళ్ళకి కూడా మనం అన్ని చేసే కెపాసిటీ మనకు రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలా మంది లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా మందికి ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన ఫిజికల్గా ఎక్కువ మనం ఎక్సర్సైజెస్ చేయకుండా ఎక్కువ వర్క్ లోడ్లో పట్టుకోవడం, మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది అనమాట. పొద్దు నుంచి పరుగులే కానీ, కూర్చొని చేసే పనే కానీ, తిరిగే పని, కష్టపడే పనులు ఫిజికల్గా ఏమి చేయట్లేదు మనం. కాబట్టి మనం రోజు 1 గంట కానీ 1/2 గంట కానీ మన బాడీ కోసం మనం రోజు ఎక్సర్సైజ్ చేయడం కానీ ఏదో ఒకటి మనం మన బాడీ కోసం మనం కష్టపడాలి. ఈరోజు మా హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మరియు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ ఆఫీస్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నందు ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి, వాటి యొక్క సద్వినియోగం గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఏ విధమైనటువంటి అన్యాయం ఆ హామీలు అమలుపరచడంలో జరిగినట్లయితే వాళ్ళు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని అప్రోచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సును అందరూ మా మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి కలిసి ఈ సభను జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం హోం కంపోస్టుపై మెఫ్మా కార్యాలయంలో ఆర్పీలకు అవగాహన కల్పించి ఎరువులను, మొక్కలను కమిషనర్ పంపిణీ చేశారు. గొల్లవాని గుంట వద్దనున్న తొండమాన్ చక్రవర్తి మార్గంలో శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక సంఘం డైరెక్టర్ కరాటి చంద్ర తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 2 వారాల పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 5,000 మొక్కలు పంపిణీ చేస్తున్నామని, వాటిని అందించడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తామని అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధానం, హోమ్ కంపోస్టింగ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించి తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డీగ్రేడబుల్ కవర్లలో మీకు సేంద్రియ ఎరువులను అందజేస్తున్నామని తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై చేస్తున్న ప్రచారం గొప్పగా ఉందని తెలిపారు. ఆధునిక కాలంలో అన్ని కాలుష్యమయ్యి అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ నడుం బిగించి ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా పెరటి మొక్కలైన వంకాయి, మిరప, టమాటా వంటి మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృతర్పణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘం తెలియజేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ కపిలతీర్థం ప్రాంగణంలో పితృతర్పణాది పిండ కార్యక్రమాల కొరకు టీటీడీ మరియు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చారని, తిరుపతి కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ రోహిత సేవా సంఘం సభ్యులు మరియు తిరుపతి బ్రాహ్మణులు అందరూ పాల్గొని ప్రజల యొక్క పితృదేవతలకు పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేయడానికి పురోహితులు అందుబాటులో ఉంటారని, ఈ సదవకాశాన్ని తిరుపతి ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు సంస్కార్ రాజేష్, అధ్యక్షులు అన్నదానం అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పారా విజయ్ కుమార్, కోడూరు గౌతమ్ శర్మ, చింతలపూడి సాయికృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షంలో పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్నటువంటి సమయాన్ని మనము మహాలయ పక్షాలని కానీ పితృపక్షాలుగా మనము అనుకుంటాం. ఆ పితృపక్షాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. పితృతర్పణాల కార్యక్రమాలను నిర్వహించే నిర్వహణకి చాలా విశేషమైనటువంటి ఈ 15 రోజులు చెప్తారు. సో దీనికి మనకు చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజున దాదాపుగా మన కపిలతీర్థ క్షేత్రంలో తిరుపతి నుంచి విశేషంగా వందలాది మంది తిరుపతి ప్రజలు అక్కడ తర్పణాలను పెట్టేందుకు రావడం జరుగుతుంది. సో ఆ కారణంగా ఈ తిరుపతి తర్పణ బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణ సంఘంతో మేము గత 3 సంవత్సరాలుగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అమావాస్య, మహాలయ అమావాస్య ఈ ఆదివారం రోజున సెప్టెంబర్ 21వ తేదీన రావడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. తిరుపతి పుర ప్రజలందరూ కూడా పితృతర్పణాలు చేయించుకునే వాళ్ళు అందరూ కూడా ఆ రోజు కపిలతీర్థ క్షేత్రానికి వచ్చినట్లయితే అక్కడ దాదాపుగా 200 మంది పురోహితులని అక్కడ పెట్టడం జరిగింది. వారు తర్పణాలను, చాలా పిండ ప్రధానాలను రెండింటినీ కూడా శాస్త్రీయంగా వాళ్ళు మీకు పెట్టించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మాకు 3 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరం కంటిన్యూగా మేము చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా నేను ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మాకు అక్కడ పర్మిషన్స్ ఇచ్చినటువంటి టీటీడీ మరియు ఫారెస్ట్, అలాగే మాకు ఈ విషయంలో సహకారం ఇచ్చినటువంటి మన తిరుపతి ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్పణ పురోహిత సేవా సంఘం అనేది రిజిస్ట్రేషన్ బాడీ అండి. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులతో పాటు మాకు గౌరవ సలహాదారులైన సంస్కార్ ఫౌండేషన్ అధినేత సంస్కార్ రాజేష్ గారు మరియు లీగల్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కపిలేశ్వర తర్పణ పురోహిత సేవా సంఘం అన్నది కపిలతీర్థంలో ఆ రిజిస్ట్రేషన్ బాడీగా దాంట్లో 234 మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా పురోహితులే. ఆ పురోహితులందరూ కూడా
కపిలతీర్థంలో ఈ అమావాస్య రోజు ఈ పితృ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క మహళయపక్ష పర్వదినాలలో పూర్తిగా పిండ ప్రదానాలు తర్పణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. తగు రుసుము పొంది అందరూ చేస్తున్నారు. అందరూ కూడా ఈ కపిలతీర్థంలో ఉండే పురోహితులు అన్ని విధాలైన సౌకర్యాలు ఇంకా కొన్ని కలగకపోయినా సహకరించి అన్యోన్యతగా చేసుకోవాలని ఈ మీడియా మూలంగా మా పురోహిత బ్రాహ్మణులందరినీ కోరుకుంటున్నాము. మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులకు కూడా పురోహితులు సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాము. వీలైనంత వరకు పురోహితులు వేరే విధమైన విభేదాలు వీడి అన్యోన్యతగా చేసుకోవాలని ఈ మీడియా మూలంగా పురోహిత బ్రాహ్మణులందరినీ కూడా కోరుకుంటున్నాం. తిరుపతి ఎస్టీవీ నగర్లో తమ భూమిని కబ్జా చేశారని, భూ కబ్జాదారుల నుండి తమను కాపాడాలని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో బాధితులు విన్నవించారు. నా పేరు ప్రవీణ్ అండి. మేము దాసర మఠానికి చెందిన వాళ్ళము. నా పక్కన ఉన్నది మా అత్తలు, మా అత్త కొడుకు. మా జాగా బిగ్ బజార్, ఎస్టీవీ నగర్ బిగ్ బజార్ పక్కన ఉన్న జాగా మాది. మా సర్వే నంబర్ 72/1B2. మాకు మా తాత పళని దేవరాజులు వాళ్ళు 100 ఏళ్ళుగా కాపాడుకున్న ఆస్తిని, ఈ తరంగా మా స్వాధీనంలో ఉన్న మా ఆస్తిని కొంతమంది నెల్లూరుకి చెందిన వ్యక్తులు ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఏ హక్కు లేకుండా వాళ్ళు కాగితాలు క్రియేట్ చేసుకొని ఆ కాగితాలు తీసుకొచ్చి దాని మీద ఎవరికి తెలియకుండా వెనకల సులూరుపేట బ్యాంకులో, మునుపటి ఆంధ్ర బ్యాంకులో దాన్ని తాకట్టు పెట్టి దాని మీద లోన్లు తీసుకున్నారు. వీళ్ళు లోన్ తీసుకొని కట్టకపోవడం వల్ల ఆ బ్యాంకు వాళ్ళ మీద పోస్టల్ నోటీసులు పంపించింది. నోటీసులు పంపించడం వల్ల వీళ్ళు ఆ తర్వాత వీళ్ళు చేసేది ఏమీ లేక బ్యాంకు ఆప్షన్కి ప్రకటించడానికి డిఆర్టీలో వేసింది. ఈ డిఆర్టీలో వీళ్ళు వేసిన ఈ ఆప్షన్ని ఏదైతే వీళ్ళు చేసిన ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్కి చెందిన ల్యాండ్ ఎక్కడా లేదు. ఫ్రాడ్లెంట్ బౌండరీస్ వేసుకున్నారు, ఫ్రాడ్లెంట్ నేమ్స్ రాసుకున్నారు. వీళ్ళు ఏమీ హక్కు లేకుండా చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి వాళ్ళకు సంబంధించిన జాగా ఎప్పుడో వాళ్ళ నాన్న తాత ఇద్దరు కలిసి అమ్మేశారు 1953లో. అమ్మేసినా కూడా వాళ్ళది వెస్టర్న్ సైడ్ వస్తుంది, సర్వే నెంబర్ 72లో. వాళ్ళ నాన్న మనవడు ఇద్దరు కలిసి, వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఇద్దరు కలిసి అమ్మేశారు 53లో. అమ్మేసినా కూడా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి 2006లో దొంగతనంగా ఒక కాగితం క్రియేట్ చేశాడు. ఒక 3 బ్రోకర్లకు అమ్మినట్టు ఒక కాగితం క్రియేట్ చేసుకొని ఆ 3 బ్రోకర్లు కలిసి ఇంకొక నెల్లూరుకి సూలూరుపేటకు సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి అనే ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యక్తికి తిరిగి అమ్మి, ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి చివరిగా బ్యాంకులో లోన్ తీసుకొని డిఫాల్ట్ అయ్యాడు. ఈ డిఫాల్ట్ కట్టకపోతే వీళ్ళు ఎట్లా జైలుకు పోతారన్న భయంతో వీళ్ళు ఆ రెవెన్యూ రికార్డులను 4 సంవత్సరాల క్రితం వీళ్ళు మా మీద దౌర్జన్యానికి రాగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం. 420 కేసులు వీళ్ళ మీద కోర్టు ద్వారా ఆర్డర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యింది. వాళ్ళ మీద 420 సెక్షన్స్లో కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇప్పుడు దాకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు ఇంకా. సో వీళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ఇప్పుడు తిరిగి ఒక 2-3 వారాల క్రితం రెవెన్యూ రికార్డులు పొలిటికల్ పవర్ ద్వారా ఇంకా అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా రెవెన్యూ రికార్డులనే మార్చి ఇప్పుడు తిరిగి ఇంకా ఫ్రాడ్లెంట్ నేమ్స్తో, చనిపోయిన వాళ్ళ నేమ్స్తో ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొని మా మీదకి మళ్ళీ తిరిగి దౌర్జన్యానికి వచ్చారు. మొన్న 18వ తేదీ సెప్టెంబర్ 2005 మా మీదకి దౌర్జన్యానికి కాక నేను మా చిన్నాన్న మేమందరం మా జాగాలో ఉండగా పొద్దున్న 6:50కి ఫస్ట్ ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు, కాగితాలు తీసుకొని వచ్చాడు. ఎవరండి అని అడగగా ఈ జాగా మాది అన్నాడు. ఏందండి ఇది మా జాగా, మా స్వాధీనంలో ఉంది, మేము బాడుగులకి ఇచ్చున్నాం, మేము రెంట్కి ఇచ్చున్నాం, మెకానిక్ షాప్ రన్ అవుతుంది, వెనకాల మా కాంపౌండ్ వాల్ ఉంది, మా ఫౌండేషన్స్ ఉన్నాయి, మా షెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా అతను లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇది జాగా మాది, మా కోర్టు నుంచి ఇంజెక్షన్ వచ్చిందని చెప్పాడు. మాకేమి ఎటువంటి ఎవరి మీద ఇంజెక్షన్ వచ్చింది ఏం కాపీ ఏమి ఇవ్వలేదు. అయినా జాగా లోపలికి ఎంటర్ అయ్యి దౌర్జన్యంగా 3 జేసీబీలు తీసుకొచ్చారు. 3 జేసీబీలు తీసుకొచ్చి ఆగమని చెప్తున్నా కూడా ఫస్ట్ ఏంది విషయం ఏంది కనుక్కునే లోపల
జేసీబీలు తీసుకొచ్చి లోపలికి మా బంకుల్ని తోసేయడానికి ప్రయత్నించగా 100కి డయల్ చేశాము. 100కి 3 సార్లు డయల్ చేశాము. వాళ్ళు వచ్చే లోపల షిఫ్ట్ చేంజింగ్ టైం నుంచి వాళ్ళు వచ్చేలోగా వీళ్ళు ఆల్మోస్ట్ బంకుల్ని రోడ్డు మీదకి తోసేసి మా గోడలంతా పగలగొట్టేశారు. మా వెనకలో ఉన్న షెడ్డు మొత్తం గోడలు అంతా ధ్వంసం చేసి మా చిన్నాయన వాళ్ళ బీరో అంగడికి బాడుగు ఇచ్చినారు. దానికి ముందర ఉన్న షెడ్డు మొత్తం అంతా కూలగొట్టి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి దోశారు. దగ్గర 50 నుంచి 100 మంది గుండాలను తీసుకొచ్చి దింపారు. ఇది చాలా డేంజరస్ పీపుల్. వీళ్ళు చేసేదాన్ని ఆపడానికి ఎవరి తరం కావట్లేదు. మాలాంటి మామూలు వ్యక్తులు వీళ్ళని అడ్డుకోవాలంటే మాకు పోలీస్ సపోర్ట్ ఒకటే ఉండాలి. పోలీస్ సపోర్ట్ లేకుండా వీళ్ళని అస్సలు ఆపలేము. దగ్గర 50 నుంచి 100 మంది గుండాలు వచ్చి దిగినారు. వచ్చి లాక్కొని పక్కకు తోయేసి ఫోన్లు లాక్కుంటున్నారు. ఎవరో కిరాయికి మనుషులను పెట్టి తీసుకొచ్చి మా మీదకి దౌర్జన్యాన్ని వదులుతున్నారు వీళ్ళు. ఇది చాలా మోసమైన చర్య. ఇటువంటి వాటిని ఆపలేదంటే ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది మొత్తం అన్ని చోట్ల జరుగుతుంది. ఇటువంటి దొంగల్ని ఎప్పటికీ మనము ఆపకపోతే వీళ్ళు అన్ని చోట్ల ఇదే పని చేస్తారు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇట్లాంటి వాటిని చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో వచ్చి ఈ పని చేస్తున్నారు. దీన్ని దయచేసి అడ్డుకోవాలని చెప్పి మన సీఎం గారిని, ప్రభుత్వాన్ని, తిరుపతి మున్సిపాలిటీ అధికారులని, పోలీసుల్ని, ఎస్పీ గారిని అందరినీ మేము కోరుకుంటాం. మాకు అందరి సపోర్ట్ మాకు ఉండి మాకు దయచేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే రికార్డులు మారుస్తున్నారో ఇవన్నిటిని ఆపాలి. మేము త్రూ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము. SHO కూడా సబ్మిట్ చేస్తున్నాము. వీళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉండి ఈ గుండాల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాలి. మా ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల దగ్గర 10 లక్షలు మాకు నష్టమైంది. మా చిన్న వాళ్ళకి రేకులు అంతా ధ్వంసమైంది. ఇప్పుడు వాళ్ళు వెనకలకు వెళ్ళడానికి, వాళ్ళ జాగాకు వెళ్ళడానికి కూడా వారిని వీళ్ళు గోడ కట్టి మోయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఆపకపోతే వీళ్ళ చర్యల్ని ఎక్కడికి ఆపలేము. వీళ్ళు ఇంకా ఆగరు. వీళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే వస్తున్నారు. వీళ్ళు ఆర్ఎన్ శ్రీనివాసులు సార్, ఆయనకి వాళ్ళ చిన్న కొడుకు కొంచెం నాకు 4 ఏళ్ళుగా వేస్తున్నాం. మేము చూస్తూ ఉండారు, మీరు వస్తుంటారు, మేము చేస్తూ ఉంటాం. మమ్మల్ని మొన్న బుధవారం కచ్చి ఎత్తుకొని కొట్టేదానికి వచ్చి ఎస్కే బాబు, ఆమోసు, అంజి, మళ్ళీ వచ్చి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే వాళ్ళ అన్న కొడుకు, వీళ్ళందరూ ఆయన హ్యాండ్. పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని బయట తరిమేస్తారు సార్. మాకు ఏ సపోర్ట్ లేదు. మేము ఇప్పుడు లాస్ట్లో కోరడం ఏమంటే మా జాగా మాకు కావాలి. మేము ఎక్కడ పోయినా మాకు తరిమి కొడుతుంటారు రాజకీయ నాయకులు. ఎస్కే బాబు వచ్చి జనసేన పార్టీలో చేరి ఆయన వెనక నుంచి ఆమోస్ అందరూ వీళ్ళు వచ్చి గాంధీపురం మనుషులు సార్. దయ ఉంచి మాకు సపోర్ట్ చేయాలా. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు మేము వేడుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని తీసుకోకుండా వెళ్ళండి సార్. మా వల్ల కావడం లేదు సార్. నాకు పసుపు కుంకానికి ఇచ్చినాడు సార్. మా అక్కకి ఇంకేం లేని మొగుడిని కూడా వదిలేసి వచ్చిన. దాదాపు నన్ను మొన్న తోసేసి కత్తి ఎత్తుకొని కూడా కొట్టేదానికి వచ్చి నరికేదానికి కూడా వస్తున్నారు సార్ గాంధీపురం మనుషులు. చాలా భయంకరంగా ఉంది సార్. మళ్ళీ ఫోన్లో కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని. మీరు వదులుతారా లేదా? హరి అనే మనిషి జనసేన అధ్యక్షుడు, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్, లత, వీళ్ళందరూ సార్ మమ్మల్ని ఫోన్లో టార్చర్లు పెడుతున్నారు సార్. మేము ఎక్కడ పోవాలా, పని నుంచి కూడా నిలిచిపోయినాను, ఆడికి కూడా వచ్చి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. పోయినసారి కాలు డ్యామేజ్ అయిపోయింది సార్. కాలు కూడా నాకు ఇప్పుడు దివానా లేదు సార్. దానివల్ల మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా నాయన పసుపు కుంకానికి ఇచ్చినారు సార్ మాకు, మా 2 అక్కా చెల్లెలకి. ఇంకేం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు వేడుకుంటున్నారు సార్, కావాలంటే దయ ఉంచి. ఇంకేం లేదు సార్, నాకు అంత ఆధారం సార్ నా కొడుకు. ఇంకేం లేదు సార్ మాకు. కావాలంటే నా ఆత్మహత్య కూడా చేసుకుంటాను సార్. నా వల్ల ఏం కావడం. మమ్మల్ని బెదిరిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు సార్. మా అన్న కూడా పెద్దగా దీనివల్ల ఇదే అయిపోయినాడు సార్. పారాలిసిస్ వచ్చేసింది సైట్ వల్ల. ఇంకొక అన్న చనిపోయినాడు. వీళ్ళు పెట్టే టార్చర్కి మా వల్ల కావడం లేదు సార్. దయ ఉంచి ఇంకా మీరు ఎక్కడ విన్నతి చేసుకుంటున్నారు సార్. మీ నిర్మలా సార్. మిగతా 29 సెంట్లు ఉంది.
మా తాతలు ఇద్దరు మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్స్. మా చిన్నాన్ని చనిపోయాడు, ఆయన కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్. దీంతో పోరాడి ఆయన కూడా చనిపోయాడు, ఆయనకి హెల్త్ బాగాలేదు. మా వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్. మా వాళ్ళంతా ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వగలుగుతారు, కానీ ఇట్లా ఈ గుండాలతో అయితే మేము ఫైట్ చేయలేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. పోలీసు సీఏ దగ్గర వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి పోయినాము, ఎక్కడ పోయినా మాకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సార్. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కూడా పోయినా, మీకు తెలుసు సార్, ఆడ మాకు సపోర్ట్ లేదు. వాళ్ళు డబ్బులు తీసుకునేసి మమ్మల్ని తరిమి కొడుతున్నారు సార్. మొన్న బయట కూర్చోబెట్టేశారు సార్ మమ్మల్ని అందరినీ. 72/1B2 సార్, 1B2. ఆ రోడ్డు కూడా మేమే ఇచ్చాం సార్, ల్యాండ్ మాకే కాంపన్సేషన్ ఇచ్చారు, అవార్డు కూడా ఇచ్చారు మాకు. అన్ని రికార్డులు మా పేరు మీద ఉంటే మొన్న వీళ్ళు వెళ్ళి రెవెన్యూ రికార్డులు ఇన్ఫ్లుయెన్స్ చేసి రికార్డులు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. డిఫాల్ట్ అయ్యారు వాళ్ళు. అక్కడ డిఆర్టీలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇంజెక్షన్ సూట్ పెండింగ్ ఉంది, ఇంజెక్షన్ సూట్ ఉంది. ఇంకా సివిల్ సూట్ మా అత్త వాళ్ళు వేశారు, అది డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉంది. అయినా కూడా వీళ్ళు ఇవన్నీ దాచేసి పేర్లు మార్చి చనిపోయిన మా తాత పేరు మీద వేసి ఇంజెక్షన్ తీసుకున్నారు. చనిపోయిన వాళ్ళ మీద ఇంజెక్షన్ తీసుకోవడం అనేది నల్ అండ్ వైడ్, వాళ్ళకి చల్లదు. అది మా చిన్నాయన పేరు అడ్రస్ అంత తప్పు రాసి వీళ్ళు ఇంజెక్షన్ తీసుకొచ్చారు. మా మీద అయితే ఆ ఇంజెక్షన్ అప్లై అవ్వదు, అయినా కూడా ఈ ఇంజెక్షన్ చూపించి మా మీద ఎంటర్ అయ్యి దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరు సార్? మా అత్తకు గిఫ్ట్ డీడ్ రాయించారు మా తాత వాళ్ళ తమ్ముడు. ఆయనకు వచ్చిన దాగాలతో పసుపు కుంకుమానికి గిఫ్ట్ డీడ్. శశికళ నిర్మలకి ఇద్దరికి రాయించినారు. 25 అంకణాలు 25 అంకణాలు రాయించేస్తాం. 25 అంకణాలు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్. వాళ్ళు ఏదైతే చంద్రశేఖర్ దగ్గర కొన్నారో ఆ చంద్రశేఖరు వాళ్ళ నాన్న తాత అతను పుట్టక ముందే, వాళ్ళు వెస్ట్రన్ సైడ్స్ షేర్ వస్తుంది, వాళ్ళ పుట్టక ముందే అమ్మేశారు. అమ్మేసినా కూడా ఇతను 2006లో ఏ విధమైన హక్కు లేకుండా అతనికి ఏ విధమైన హక్కు లేదు, స్వాధీనం లేదు, ఏ పొజిషన్ లేదు, ఏమి లేకుండా 2006లో ఒక 3 బ్రోకర్లకు అమ్మినట్టు కాగితాలు తయారు చేసుకున్నాడు. సెల్ ఫోన్లోనే ఏరుకుంటున్నారు సార్. మాది వీళ్ళు తయారు చేసుకొని ఈ 3 ఇంకొకరికి అమ్మి మళ్ళీ లోన్లు తీసుకునేసి వీళ్ళు డిఫాల్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆ డిఫాల్ట్లో ఎక్కడ కేసుల్లో వీళ్ళు లోపల పోతారో అని చెప్పి వీళ్ళు భయంతో ఈ పొలిటికల్ అథారిటీస్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి రెవెన్యూ అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ప్రెషర్ పెట్టి అన్నీ చేసి వాళ్ళని రికార్డులు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా రికార్డ్స్ ఉన్నప్పుడు ఇన్ని ఇయర్స్గా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసినారు. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్లో మాకు అవార్డు కాంపన్సేషన్ అన్నీ ఇచ్చారు. అడంగల్లో మా పేరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు లేకుండా 420 కేసులు ఉండంగా వీళ్ళు వెళ్ళి చెప్పి రికార్డులో తప్పులు ఉన్నాయని వీళ్ళు ఎట్లా పేర్లు మార్చగలుగుతారు? కొన్ని ఏళ్ళగా కలెక్టర్ మొత్తం ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ని వెరిఫై చేస్తారు. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ ఎవరు ఓనర్స్ ఏంది అన్నీ చెక్ చేసి వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తారు. వాళ్ళ టుడా అథారిటీస్ ఆఫీస్లో వెళ్ళి మీరు చూసారంటే వాళ్ళ 2 వాల్యూమ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి ఆ ల్యాండ్ అక్విజిషన్. రెండిట్లో దీనికి సంబంధించిన ఎంజాయ్మెంట్, పోర్షను, అడంగళ్ళు అన్ని రికార్డులు మా తాతలకు వాళ్ళు ఏ విధంగా కాంపన్సేషన్ ఇచ్చారు మొత్తం అన్నీ ఉంది. సో ఇన్ని రికార్డ్స్ వాళ్ళు అంతా వెరిఫై చేసి కాంపన్సేషన్ కూడా ఇస్తే వీళ్ళు ముందర వీళ్ళు ఏ విధంగా వీళ్ళు రికార్డులు మ్యానిపులేట్ చేసి ఎర్రర్ ఉందని చెప్పి రికార్డులు మ్యానిపులేట్ చేసి పేర్లు మార్చగలుగుతారు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇప్పుడు లోన్ తీసుకున్న ఆ దొంగ డబ్బులతో వీళ్ళు ఆటలాడుతున్నారు. ఆ లోన్ తీసుకున్న డబ్బులతో వీళ్ళు ఆడే ఆటల వల్ల ఆ పబ్లిక్ బ్యాంక్ యొక్క జనం ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళు కూడా నష్టపోతారు. ఇటువంటి దాన్ని ముందు నుంచి ఆపాలి, లేదంటే ఇది మొత్తం దేశానికే చాలా నష్టం కలిగించేది. మొత్తం నేషన్ యొక్క ఎకానమీనే ఇట్లాంటి వాళ్ళు డ్యామేజ్ చేస్తారు. ఆంధ్ర బ్యాంకే పోయింది ఇట్లాంటి వాళ్ళ వల్ల. ఆంధ్ర బ్యాంకే పోయింది, మొత్తం ఎన్పిఎస్ అయిపోయి యూనియన్ బ్యాంకులో మర్జ్ చేసినారు ఇట్లాంటి వాళ్ళ వల్ల. ఇంకొకటి సార్, నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, 20 కోట్లు ఇస్తామని బెదిరిస్తున్నారు సార్. మీరు సైడ్ అయిపోండి. ఎమ్మెల్యే నాయకులు ఆర్ఎన్ శ్రీనివాసులు వాళ్ళు అన్న కొడుకు సార్, ఎమ్మెల్యే కూడా ఇట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సార్. ఎమ్మెల్యే ఉంటే కాపాడాలా ఇట్లాంటి దానికి సార్. ఇట్లాంటి చోట్ల ఎక్కడ ఇది జరుగుతుండదు, అన్యాయం జరుగుతుండదు, ఆయన వచ్చి సేవ్ చేయాలా. ఆయన హ్యాండ్ ఇచ్చి ఉన్నాడు సార్ అన్నిటికీ. దయ ఉంచి మమ్మల్ని మీరే సేవ్ చేయాలా సార్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మేము ఇదే కోరుతున్నాం, ఇంకేం మాట్లాడలేదు సార్.
తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా గర్భాశయ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధిపై మహిళలు అవగాహన పెంచుకుని క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చునని గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కె పద్మావతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి పద్మహస్త, ఆర్ఎంఓ డాక్టర్ ఏవి ప్రసాద్, ఇతర డాక్టర్స్ పద్మావతి, పిఎస్ చందన, మృణాలిని, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పరిశుభ్రతపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు డాక్టర్స్ సిబ్బందితో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వచ్చాయి మనకి. ఇంకా మీ ఏసీ పేషెంట్స్కి అయితే రెఫరల్ హాస్పిటల్ చక్కగా ఉన్నాయి, సిమ్స్ ఉన్నాయి, ఒమేగా హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈఎస్ఐ పేషెంట్స్ అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చి ప్రివెన్షన్, దీన్ని రాకుండా ఎలా చూసుకోవాలి అనేది. సో రాకుండా ఎలా చూసుకోవాలనేది మెయిన్గా మనకు ఉండేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. వ్యాక్సిన్ ఉంది, హ్యూమన్ హెచ్పివి వ్యాక్సిన్ అంటే మనకు అవైలబుల్గా ఉంది ఈఎస్ఐ హాస్పిటల్లో. అది చిన్నపిల్లల నుంచి 9 years నుంచి అమ్మాయిలు ఎవరైనా ఉంటే కన్నా అందరి పెద్దవాళ్ళే 35-40 years లోపల వాళ్ళు, తర్వాత అమ్మాయిలు వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉంటే 9 years వాళ్ళు వచ్చి తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. ఇక్కడ మనం బ్యానర్ పెట్టాము, చదవండి. సో ప్రతి ఆర్గాన్కి వస్తుంటాయి ఇవి, ఇదే క్యాన్సర్లు వస్తుంటాయి. సో అలాగే గర్భాశయం కూడా క్యాన్సర్ వస్తుంది. మెయిన్ గర్భాశయంకి వస్తుంది, దానికి గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వస్తుంది. కామనెస్ట్ వచ్చి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ప్రపంచంలోనే మనకి మన భారతదేశంలో సెకండ్ మోస్ట్ కామన్. ఫస్ట్ కామన్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ నేను చెప్పాను. సెకండ్ మోస్ట్ క్యాన్సర్ వచ్చి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మన ఇండియా ఇది ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన ఇండియాలోనే ఎక్కువ ఉంది. అన్ని దేశాల కంటే మన ఇండియాలోనే ఎక్కువ ఉంది. చాలా బాధించదగ్గ విషయము. తర్వాత మరణాలు, అన్ని మరణాల్లో పోలిస్తే 3వ వంతు మరణాలు ఈ క్యాన్సర్ సర్వీస్ వల్లనే జరుగుతున్నాయి. ఎందుకంటే త్వరగా స్పందించకపోవడం. ప్రతి స్త్రీ కూడా తనకు ఏం లేదు అనుకుంటూనే ఉండిపోయి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో వాళ్ళు ప్రెజెంట్ అవుతున్నారు, డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో వచ్చేటప్పటికి అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. గవర్నమెంట్ ఆడవారికి వారికి అన్ని విధములైన విషయాల గురించి కుటుంబం నడిపే విధానం దగ్గర నుంచి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి కానీ లేదు ఆమె సొంత ఆరోగ్యం పట్ల కానీ అవగాహన అనేది చాలా అవసరం అనే విషయం మీద ఆ ఒక్క పాయింట్ మీదే ఈ ప్రోగ్రాం మొత్తం మీద 17th నుంచి October 2nd వరకు ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. సో మనము ఫస్ట్ డే నుంచి కూడా ఒక మెడికల్ క్యాంప్తో స్టార్ట్ చేసాము. అఫ్కోర్స్ 2nd October లోపల ఇంకొక 5 మెడికల్ క్యాంపులు బయట చేస్తున్నాము. వాటితో పాటు ప్రతిరోజు ఒక అవగాహన సదస్సు ఏదైతే మనము స్త్రీలకి ఫస్ట్ బీపీ షుగర్స్ ఆవిడకి కానీ వారి ఇంటి వారికి కానీ తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి డాక్టర్ సుధారాణి విరాళాన్ని అందజేశారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో శనివారం సాయి సుధా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి 2 లక్షల రూపాయల విరాళంను ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు గుణ, భాగ్యవల్లి, సుబ్రహ్మణ్యం, కిషోర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక స్కాచ్ పురస్కారం. ఢిల్లీలో అవార్డు అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పెరటాసి నెల ప్రారంభం. శనివారాల వ్రతాలకు శ్రీకారం చుట్టిన భక్తులు, వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. మెఫ్మా కార్యాలయంలో హోమ్ కంపోస్టింగ్ పై ఆర్పీలకు అవగాహన కల్పించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. హుండీ లెక్కింపు ప్రాంతంలో దొంగతనం చేసిన వ్యక్తి విషయంలో అడ్డగోలుగా కుదుర్చుకున్న రాజీపై విచారణ జరపాలి. కారణభూతులను బయటపెట్టాలి. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్, డాలర్ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.